అర్థము, కామ్యము, మోక్షము అని 4 విధములైనటువంటి పురుషార్థములు ఉన్నాయి. వీటిని మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతివారు కూడా సముపార్జన చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలట. మొట్టమొదటిది ధర్మం, రెండవది అర్థము అంటే సంపాదన, మూడవది కామ్యము మనస్సులో ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవటం, నాలుగవది మోక్షము ఈ జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయటం. ఈ 4ంటి కోసమే భగవంతుడు మనకి ఈ శరీరాన్ని అనుగ్రహించాడు. మరి వీటిని ఎలా సముపార్జన చేసుకోవాలి అనే దానికి మనకి సమాధానం చెప్పేటువంటి సూక్తమే పురుష సూక్తం. సర్వవ్యాపక చైతన్యమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను ఏ ప్రకారంగా దర్శనం చేయాలి, ఆ దర్శనం చేసేటువంటి క్రమంలో ఇటువంటి పురుషార్థములను ఏ ప్రకారంగా సముపార్జన చేసుకోవాలో సంపూర్ణంగా మనకు తెలియజేసేటువంటి మంత్రపూర్వకమైనటువంటి సూక్తమే పురుష సూక్తం. అందుకనే ఈ పురుష సూక్తానికి వేదంలో ఎనలేనటువంటి ప్రశస్తి ఉంది. ఈ పురుష సూక్తంతో కూడా అనేకమైనటువంటి ప్రయోగములను మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. సంతానము లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లేక నూతనంగా వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా ఈ పురుష సూక్తాన్ని కనుక శ్రద్ధతో భక్తితో శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే చక్కటి సంతానాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక ఈ పురుష సూక్తాన్ని నిత్యం కూడా ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో వారికి మనస్సు నిశ్చలమైనటువంటి స్థితికి వెళ్తుంది, అఖండమైనటువంటి ప్రశాంతతను అనుభవించగలుగుతారు, బ్రహ్మానందానుభూతిని కూడా వీరు సిద్ధింపజేసుకోగలుగుతారు. పురుష సూక్తాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా శ్రవణం చేస్తూ ఉంటారో వారి బుద్ధి చాలా చక్కటి సునిశ్చితమైనటువంటి స్థితిని పొంది సమయానుకూలంగా ప్రవర్తించడానికి కావలసినటువంటి ప్రజ్ఞా పాఠవాలను కలిగి వర్ధిల్లడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి అమోఘమైనటువంటి శక్తి పురుష సూక్తానికి ఉంటుంది. అంతేగాక ఈ పురుష సూక్తాన్ని కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు కూడా వాడుతూ ఉంటారు. అంటే మనకు తెలుసో తెలియకో అనేక విధమైన పాపములు చేస్తూ ఉంటాం కదా, ఆ పాప శమనాన్ని మనం పొందడానికి కూడా ఈ పురుష సూక్తం చాలా చక్కటి సహాయకారిగా ఉంటుంది. హ్రేచ్ఛతేజ పత్ని అహోరాత్రే పార్శ్వే అంటూ ఖగోళ రహస్యాలు అనేకం కూడా ఈ పురుష సూక్తం మనకి తెలియజేస్తూ ఉంటుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం, పరమపురుషుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతో ఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్యక్రామతో సహసనాసనే అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అశ్చరిష్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మయుగ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిథయః త్రిసప్తః సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం గాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానో ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం
భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం మాధుర్యధైర్యశుభగం కరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతేస్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్త్యం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గంగా లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి, మనకు ఉండేటువంటి సంపదను వృద్ధి చేసుకునడానికి, ఎప్పుడూ కూడా లేదు కాదు కూడదు అనకుండా కావలసినంత సమృద్ధినిగా కలిగి ఉండేటువంటి ధనాన్ని సముపార్జన చేసుకోవడానికి ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి యోగాలు అందించేటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఇంతే. ఈ నామాన్ని రోజుకి 108 సార్లకి తగ్గకుండా జపం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి అనుకున్న సందర్భంలో 1000 సార్లుగా జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితమైనటువంటి యోగాలను మనం పొందగలుగుతాం. అమ్మవారికి రాజరాజేశ్వరి లలితా త్రిపురసుందరి పరాభట్టారికకు మహాలక్ష్మీదేవి దాసి అట. అందుకనే ఈ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అమ్మవారికి వింజామరవిస్తూ ఉంటారు అని చెప్పని. ఆ తల్లి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అమ్మవారికి లలితాదేవికి వింజామరవిస్తూ ఉంటుంది కనుక దానికి సంతోషపడిపోయి ఆ లలితా త్రిపురసుందరి దేవియే మహావిష్ణువుని పిలిచి లక్ష్మీదేవికి ఇచ్చి వివాహం చేసినట్టుగా, మంచి వరుణ్ణి ఆ లక్ష్మీదేవికి ప్రసాదించినట్టుగా ఉన్నటువంటి వృత్తాంతాలన్నీ కూడా కాంచీపుర మహత్య వృత్తాంతాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అంతటి భవ్యమైనటువంటి శక్తి ఆ లలితా పరమేశ్వరిది. ఏ లక్ష్మీ కటాక్షం కోసం మనం నిత్యం కూడా తపిస్తూ ఉంటామో ఆ లక్ష్మియే ఆ తల్లికి దాసీగణంగా ఉంటుంది కనుక ఆ తల్లిని కనుక మనం ఆశ్రయించినట్లయితే, ఈ నామాన్ని నిత్యం జపిస్తూ వచ్చినట్లయితే మనకు కూడా సమృద్ధిగా ఐశ్వర్యాన్ని కలిగి ఉండటానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఈ నామాన్ని నిత్యం జపిద్దాం. చక్కటి సిరి సంపదలతోటి వర్ధిల్లుదాం. వచ్చే డబ్బు పోయే డబ్బుగా ఉంటుంది, వచ్చిన ధనం వచ్చినట్టు వరదలాగా ఖర్చు అయిపోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మనకు వచ్చేటువంటి సంపదను స్థిరంగా నిలబెట్టుకునడానికి గాను భవ్యంగా ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి పరిహారాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపకరించేటువంటి వారం సోమవారం. సోమవారం నాడు ప్రదోషకాలం వరకు కూడా ఉపవాసం ఉండాలి. పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు ఇట్లాంటివి మనం తీసుకుంటూ ఉండి రాత్రి 8 దాటిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. సోమవారం నాడు ఈ నియమాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సోమవారం రోజు సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నేతితోటి దీపారాధన చేయాలి. ఇలా మానకుండా ప్రతి సోమవారం చేసుకుంటూ రావాలి. చేస్తూ వచ్చినట్లయితే చక్కగా సంపాదన స్థిరపరచుకోవడానికి, స్థిరమైనటువంటి ఉద్యోగాల్లో నిలబడడానికి, ఆదాయపరంగా వచ్చేటువంటి ఒడిదుడుకులను తట్టుకోవడానికి మనకు కావాల్సినంత బలం కలుగుతుంది.